100 రోజుల ప్రణాళికలలో భాగంగా రెండవ రోజు సూర్యాపేట పట్టణంలోని కోమటికుంట ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొని తడిపొడి చెత్తని వేరు చేయు విధానంపై గృహ యాజమాన్యులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. 100 రోజుల ప్రణాళికలలో భాగంగా రెండవ రోజు సూర్యాపేట పట్టణంలోని కోమటికుంట ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొని తడిపొడి చెత్తని వేరు చేయు విధానంపై గృహ యాజమాన్యులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు గాను 100 రోజుల ప్రణాళికను అమలు చేయనున్నదని, ఇట్టి ప్రణాళికలలో భాగంగా నిర్దేశించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించుటకు జరుగుతుందన్నారు. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా వీధులలో సంచరించి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను కుక్కలకు దూరంగా ఉండేలా చూడాలన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలన్నారు. వార్డులో నీటి సరఫరాకు సంబంధించి క్లోరినేషన్ టెస్టులు చేయడం జరిగింది. వార్డులో నిరుపేద మహిళలను గుర్తించి స్వయం సహాయ సంఘం చేయుటకు ప్రతిపాదించనైనది. స్ట్రీట్ వెంచర్ సంఘాలు చేయుటకు సర్వే చేయుట జరిగింది. వార్డులో వ్యాపారాలు చేయు వాటిని గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏఈ తిరుమలయ్య, ఏనేపల్లి యాదగిరి, టీఎంసీ శ్వేత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, సిఓలు, ఆర్పీలు మరియు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.